మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి టెట్ డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మొఘలులు సోషల్లోని మొఘలుల తాలూకా 50 ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకు వచ్చానండి. మరి నీ సామర్థ్యం ఎంతో ఈ వీడియోలో తెలుస్తుంది. మరి మొదటి నుంచి చివరి వరకు ఆన్సర్ని అయితే ట్రై చేయండి. దీనివల్ల నీ సామర్థ్యం ఎంతో నాకు కాదు మీకు తెలుస్తుంది. మరి ఇంకెందుకు లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 మంగోలియా ప్రాంతానికి చెందినవారండి మొఘలులు. రెండవది, బాబరు కాబూల్ను ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1504లో. మూడవదండి, 1526లో బాబర్ ఆక్రమించిన ప్రాంతం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 అండి. అంటే ఢిల్లీ మరియు ఆగ్రా రెండింటినీ కూడా 1526లో బాబర్ ఆక్రమించడం జరిగింది. నాలుగవది, 1526లో జరిగిన యుద్ధం ఏమిటి? 1526లో జరిగిన యుద్ధం ఏమిటి? ఆన్సర్ మొదటి పానిపట్టు యుద్ధం. 1526లో జరిగింది. ఐదవదండి, మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఎవరు ఓడించారు? ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించడం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఎవరెవరికి జరిగిందండి? ఇబ్రహీం లోడీకి బాబర్కి మధ్య జరిగింది. ఆరవదండి, భారత యుద్ధ రంగంలో మరపెరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 బాబర్. ఏడవదండి, బాబర్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 1526 1530. అంటే సుమారుగా 5 సంవత్సరాలు పాలించడం జరిగిందండి. 1526 నుంచి 1530. ఎనిమిదవది, హుమయూన్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 షేర్ ఖాన్. తొమ్మిదవదండి, ఇరాన్లో హుమయూన్కు సహాయపడింది ఎవరు? సఫావిద్ షా హుమయూన్కు సహాయపడడం జరిగింది. పదవదండి, 1556లో ప్రమాదవశాత్తు మరణించిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హుమయూన్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. 11వది, అక్బర్ పరిపాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1556 నుండి 1605 వరకు అక్బర్ పరిపాలనా కాలం అండి. 12వది, అక్బర్ 1556లో చక్రవర్తి అయ్యే నాటికి అక్బర్ యొక్క వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 13 సంవత్సరాలు అండి. 13 సంవత్సరాలు 13. 13 పెట్టండి. అక్బర్ మొదటగా ఆక్రమించిన ప్రాంతము లేదా ప్రాంతాల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాల్, మధ్య భారత్, రాజస్థాన్ ఇవన్నిటిని కూడా మొదటగా ఆక్రమించినటువంటి ప్రాంతాలండి అక్బర్. 14వది, క్రింది వానిలో అక్బర్ కుమారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జహంగీర్. అక్బర్ కుమారుడు జహంగీర్. 15వదండి, జహంగీర్ పాలనా కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 1605 నుండి 1627 వరకు. 16వ పెట్టండి, దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ కొనసాగించిన వారెవరు? ఆప్షన్ 3 షాజహాన్. 17వదండి, ఏ చక్రవర్తి మరణం తర్వాత ఆయన ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆయనకి ముగ్గురు కుమారులు ఉన్నారు, వాళ్ళ మధ్య వారసత్వ యుద్ధం అనేది జరిగింది ఔరంగజేబు. 18వదండి,
స్థానిక రాజుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? స్థానికులు కూడా తిరుగుబాటు చేశారు. ఎవరైనా ఆయనే ఆప్షన్ 2 ఔరంగజేబు. తన కుమారుల మధ్య ఉన్నటువంటి వారసత్వ యుద్ధంతో పాటుగా స్థానిక రాజుల తిరుగుబాటులో కూడా ఎదుర్కొనవలసి వచ్చిందండి ఈ ఔరంగజేబు గారు. 19ది ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి సిక్కు మత గురువు లేదా గురువులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్. ఇద్దరు కూడా ఈ ఔరంగజేబు మీద సిక్కు మత గురువులు దాడి చేశారు కదా, వాళ్ళ పేర్లండి. 25 అండి ఔరంగజేబు కాలంలో మరాఠీ రాజ్య స్థాపకుడు ఎవరు? మరాఠా రాజ్య స్థాపకుడు ఆన్సర్ ఆప్షన్ 1 శివాజీ. 21 ఔరంగజేబు ఆక్రమించిన ప్రముఖ దక్కన్ ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బేజాపూర్ అండ్ గోల్కొండ అండి. ఔరంగజేబు ఆక్రమించిన దాంట్లో బేజాపూర్, గోల్కొండ రెండు కూడా ఉన్నాయండి. 22 మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక రాజులు ఎవరు? మొఘలులతో అండి. ఆన్సర్ ఆప్షన్ 3 రాజపుత్రులు. మొఘలులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారండి. అంటే సన్నిహితంగా ఉంటూ రాజ్య సంక్షేమం కోసం తోడ్పడారండి. 23 మొఘలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 చిత్తోడ్, సిసోడియా రాజపుత్రులు మొఘలుల యొక్క అధికారాన్ని గుర్తించలేదు. 24 జహంగీర్ తల్లి ఏ ప్రాంతపు రాజకుమార్తె? జహంగీర్ తల్లి అంబర్ అనే ప్రాంతానికి రాజకుమార్తె జహంగీర్ తల్లి అండి. 25 క్రింది వారిలో మన్సఫ్దారు ఎవరు? ఆన్సర్ సైనిక హోదాలో ఉన్నవారిని మన్సఫ్దారు అని పిలుస్తుంటారండి. 26 చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఈ బిట్లు నచ్చితేనే వీడియోని అయితే లైక్ చేయండి. మరి టాపిక్ బాగుందా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. 26 క్రింది వాటిలో సరికానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మన్సఫ్దారు గుర్రాలకు ముద్ర వేయించిన అవసరం లేదు అనేది సరికానిదండి. చూద్దామండి. మన్సఫ్దారు గుర్రపు రైతులకును పోషించాలి అంటే మన్సఫ్దారు గుర్రాలను రైతులు పోషించాలండి. అదేవిధంగా మన్సఫ్దారు రాజభవనాన్ని కాపాడాలి. అదేవిధంగా పదవి వంశపారంపర్యంగా కూడా రాదండి ఈ మన్సఫ్దారు గురించి. 27 మన్సఫ్దారు మరణం తర్వాత అతడి ఆస్తిని ఎవరు జప్తు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 చక్రవర్తి అతని యొక్క మన్సఫ్దారు యొక్క ఆస్తిని జప్తు చేసుకునేవారు. 28 క్రింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? సో ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవండి. ఒకసారి చూసేద్దామండి. అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. బి రాజా తోడర్మల్ భూమిని సర్వే చేయించి పన్ను వసూలు చేశాడు. సి ఇతడు నగదు రూపంలో పన్ను వసూలు చేశాడు. ఈ రకం పన్నును జప్తు విధానం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇది అంతా కూడా ఈ 4 కూడా సరైనవేనండి. 29 ప్రతిపాదన ఏ మన్సఫ్దారులు జాగీర్లను పాలించేవారు కాదు. కారణం బి చూద్దామండి. జాగీర్లను చక్రవర్తి ప్రత్యక్షంగా పాలిస్తున్నందువల్ల. సో ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ సరికాదు, ఆర్ సరైంది. ఏ సరికాదు, ఆర్ సరైంది. 35 అండి క్రింది వారిలో రైతులకు అధిక పన్ను చెల్లించిన అవసరం లేదు అని హామీ ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 3 చక్రవర్తితే నియమితులైనటువంటి అధికారులు రైతులకు అధిక పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు రైతులు అని చెప్పడం జరిగింది. 31 అండి జాగీరుదారులను చక్రవర్తి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చేవారు? జాగీరుదారులు ఆన్సర్ 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి జాగీరుదారులను చక్రవర్తి మార్చేసేవాడండి.
32ది మనసబ్దారులకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్ అండి. అక్బర్. మనసబ్దారులకు జాగీర్లను సక్రమంగా కేటాయించిన రాజు అక్బర్. 33వదండి మన్సబ్దారుల సంఖ్యను పెంచినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరు? ఈ యొక్క మన్సబ్దారుల సంఖ్యను పెంచిన మొఘలు చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. ఔరంగజేబు. 34వదండి జప్త్ అనే రెవెన్యూ విధానాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? ఇందాక చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ 2 అక్బర్. తోడవర్మల కాలంలో ఈ యొక్క జప్త్ అనే రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చారు, పన్ను వసూలుగా అని చెప్పడం జరిగింది కదండి. ఈ తోడర్మల్ టైంలో అక్బర్ ఆస్థానంలో ఉన్నవాడండి. 35వది జమీందారు విధానానికి సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ కూడా సరైనదండి. జమీందారు విధానంలో వీరు చక్రవర్తి ద్వారా నియమితులైన వారు కారు. బి అధికారం వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. సి శిస్తు వసూలు చేసినందుకు జమీందారులకు వాటా ఇస్తుంది. డి జమీందారులు సొంత సైన్యాన్ని పోషించేవారు. ఇవన్నీ కూడా సరైనవేనండి. 36వది అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ 2 తోడర్మల్లు, రాజా తోడర్మల్. 37వదండి మరి మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. మరి ఇలాంటి మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. 37వది అక్బర్ పరిపాలనా విధానాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం ఏమిటి? అక్బర్ పరిపాలన గురించి. ఆన్సర్ ఆప్షన్ 1 అక్బర్నామా. అక్బర్నామా. 38వదండి అక్బర్నామా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబుల్ ఫజిల్ అక్బర్నామా. 39వది మత సంబంధ చర్చలు జరపడానికి అక్బర్ ఏ మతం పండితులను దర్బారుకు ఆహ్వానించేవారు? ఈ యొక్క పైవారందరినీ కూడా ముస్లిం పండితులు, బ్రాహ్మణులు, జొరాస్ట్రియన్లు ఇవన్నిటిని కూడా మత సంబంధ చర్చలు జరపడానికి అక్బరు వీళ్ళందరినీ కూడా దర్బార్కి అయితే ఆహ్వానించేవారండి. అందరినీ కూడా అన్ని రకాల మతాల వాళ్ళని. 40వదండి అక్బర్ విధానాల్లో ఒకటైనటువంటి సుల్త్ ఈ కుల్ అంటే ఏమిటి? సుల్త్ ఈ కుల్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచ శాంతి. సుల్త్ ఈ కుల్ అంటే ప్రపంచ శాంతి. 41వదండి సుల్త్ ఈ కుల్ విధానం అమలుపరచడంలో అక్బర్కి సహాయపడిన వారెవరు? ఆన్సర్ అబుల్ ఫజిల్. అబుల్ ఫజిల్. 42వదండి సున్నీ మత విధానాలు అవలంబించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? సున్నీ మత విధానాలు అవలంబించినటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అండి. ఔరంగజేబు. 43వది మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ కాలంలో మన్సబ్దారుల సంఖ్య షాజహాన్ కాలంలో ఎంతమంది ఉండేవారు? ఆన్సర్ 8,000 మంది ఉండేవారండి మన్సబ్దారులు. 44వది మొఘల్ సామ్రాజ్యం ఏ శతాబ్దంలో పతనమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైందండి. 45వది క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు 1657 1707 ఇది సరికానిది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మిగతావన్నీ కూడా సరైనవే. 46వదండి మరి ఇది ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవ్వడానికి కానీ అందు గురించి అనే ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. 46వది అక్బర్ కాలంలో సర్వసాధారణమైన నాణెం ఏది? ఆన్సర్ ధామ్ అంటే రాగి నాణం. 47వదండి క్రింది వాటిని జతపరచండి. 47వదండి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1వది బి అండి ముతవాసిద్ అంటే బి అండి మత సంబంధ నైతికతను పరిశీలించడం. 2A అండి అంటే జిజియా పన్ను ముస్లిమేతరులపై ఉండే పన్నే జిజియా పన్ను. 3D జప్త్ అంటే పన్ను విధానము. 4C అంటే దీనిహి ఇలాహి
దీని ఇలాహి అంటే ప్రపంచ శాంతి అని అర్థం అండి. 48ది అక్బర్ను వ్యతిరేకించిన రాజులు ఎవరు? అక్బర్ని వ్యతిరేకించిన రాజులు ఎవరు? ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవేనండి. అంటే మేవాడ్ పాలకుడైనటువంటి రాణా ప్రతాప్ వ్యతిరేకించాడు. అదేవిధంగా అహ్మద్ నగర్ పాలకురాలైనటువంటి చాంద్ బీబీ కూడా అక్బర్ని వ్యతిరేకించడం జరిగింది. 49దండి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ 1 మరియు 4 సరికానిదండి. ఒకటి చూద్దామండి. పరిపాలనపై దృష్టి కేంద్రీకరించని మొఘలు చక్రవర్తులు బాబరు, జహంగీర్, ఇది సరికాదండి. అదేవిధంగా 4 అక్బర్ పరిపాలనలో బాబర్ ముద్ర కనిపిస్తుంది, ఇది కూడా సరికానిదండి. మరి సరైన చూద్దామండి. అక్బర్ రాజ్యాన్ని స్వభావాలుగా విభజించారు, ఇది సరైందండి. అదేవిధంగా అక్బర్ సర్కారులను పరగణాలుగా కూడా విభజించడం జరిగింది, ఇది కూడా సరైనదే. మరి చివరి పెట్టండి మిత్రులు. వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 55 అండి క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? మరి 3 ఒక రకమైనవి, ఒకటి మాత్రమే భిన్నమైందండి. మీకు ఆన్సర్ తెలిస్తే మొఘలు చక్రవర్తులకు సంబంధించి క్రింది వాటిలో భిన్నమైంది ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.